హరి ఓం. అందరికీ ఆత్మ నమస్కారము. మన గత్తిగారి కుట్టనందు సెప్టెంబర్ 7వ తారీఖున ఆదివారం రోజున పౌర్ణమి పూజా కార్యక్రమాలు అయితే వైభవంగా చేయడం జరిగినది. అందులో భాగంగా మనం చూస్తూ ఉన్నటువంటి యజ్ఞం జరుగుతున్నది శ్రీ లలితా సుందరి దేవికి. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క వీడియో ద్వారా మీరందరూ కూడా వీక్షించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని మరీ కోరుచున్నాము. అదేవిధంగా ప్రతి మాసం కూడా ఇక్కడ అతి వైభవంగా పూజలు చేయించున్నాం అన్నమాట. మీరు ఎప్పుడైనా కూడా సమయం ఉన్నప్పుడు ప్రతి పౌర్ణమి జరుగుతుంటుంది. మీరు కూడా ఒక్కసారి మన పౌర్ణమి పూజను వీక్షిస్తే ప్రతి మాసం మీరే ఇక్కడికి ఇచ్చేస్తూ ఉంటారు. ఎందుకంటే అంత ఇక్కడ ప్రకృతి బాగుంటుంది. మనకి ఇక్కడ పల్లెలకు మధ్యన ఉండేటువంటి అతిగారు కుట్టింది అతి వైభవంగా చేయించున్నాం. కాబట్టి మన ఆలయంలో వెలిసి ఉన్న కాలభైరవ స్వామి, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులతో కుంకుమ అర్చన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ప్రతి పౌర్ణమికి విశేషంగా చేయడం జరుగుతుంది. కుంకుమ అర్చన చేస్తున్నటువంటి భక్తులు అదేవిధంగా ఎప్పుడైనా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా నన్ను సంప్రదించవచ్చును. తగినటువంటి యజ్ఞయాగాదులు క్రతువులు చేయించి మీకు సమస్త దోషాలని కూడా తొలగే విధంగా మార్గం చెప్పడం జరుగుతుంది. ఎట్టి సమస్యలకైనా సరే. ఎందుకంటే భగవంతుడు అనుగ్రహంతో మానవుళ్ళు నరుణ్ణి నమ్మడానికన్నా నారాయణుని నమ్మచ్చు అంటారు కదా. అట్లా నారాయణుని యొక్క సేవ చేస్తే మనము ఎప్పుడూ బాగుంటామండి. ఎప్పుడు యాగాలు యజ్ఞాలు అన్నీ చేస్తే మంత్రము జపము ధ్యానం ఇవన్నీ ఏది కూడా మన నుండి మనకి హాని కలిగించేవి కాదండి. ఎన్నో సిరి సంపదలు అష్టైశ్వర్యాలు భాగ్యములు కలిగిస్తుంది. కాబట్టి అందరూ కూడా మనం ఇక్కడ అందరి కోసము చేస్తూ ఉన్నాము. మన కోసమే ప్రత్యేకంగా కాకుండా ఈ యజ్ఞ యాగాదులన్నీ మీరు వీక్షించే మీకు కూడా ఈ దర్శనం వల్ల మీకు కూడా ఒక వంతు 2 వంతులో మీకు కూడా పుణ్యఫలం ఉంటుందని నేను మనసారా ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే స్వామివారి దివ్య ఆశీర్వాదం అందరికీ ఉంటుందండి. కాబట్టి ప్రతి మాసము ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో ఎలా అయితే జరుగుతున్నదో పూజ అదే విధంగా ఉంటుందండి. ప్రతి మాసం కూడా అంగరంగ వైభవంగా చేయుచున్నాము. అన్నదాన కార్యక్రమాలు చేయుచున్నాము, భజన కార్యక్రమాలు చేయుచున్నాము, గోపూజ చేయుచున్నాము, మరిన్ని సేవలు కూడా అందిస్తూ ఉన్నాము. అందరికీ యోగా ధ్యానము సత్సంగము ఇలాగన్నీ జరిపించుకుంటూ వస్తున్నాము. ఎవరికి వీలైన ఎవరి స్తోమత తగ్గట్టు వారైతే మనకి ధర్మ సహాయం అందిస్తూనే ఉన్నారు. కాబట్టి ఈ భక్తులు కూడా వీళ్ళు మంచి హృదయాలతో మనకి ఈనాటి ఉభయదాతలుగా రావడం జరిగినది. వారికి కూడా వేద ఆశీర్వచనం చేసి గురువుల యొక్క ఆశీర్వాదం వాళ్ళకి ఎల్లవేళ మనస్ఫూర్తిగా వాళ్ళని ఆశీర్వదించడం జరిగినది. వారి ఇరువురికి కూడా ఆ దంపతులకి కూడా భగవద్గీతలను అయితే మనము ప్రసాదంగా ఇవ్వడం జరిగింది. చిన్న సన్మానం కూడా చేయడం జరిగిందన్నమాట. కాబట్టి వారికి కూడా ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఇటువంటి మరి ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మీరు పాల్గొనాలని కోరి ప్రార్థిస్తున్నాం. హరి ఓం. ఓం నమః శివాయ.